పండుగ అంటేనే ఇది ప్రకృతి పండుగ. ప్రకృతి ఒడి నుండి తంగేడు పూలు, తామర పూలు, రకరకాల చెట్ల నుండి పూలు సేకరించి చక్కగా పేర్చుకొని తిరిగి ప్రకృతి ఒడిలోకి పంపించేటువంటి ఒక గొప్ప ప్రకృతి పండుగ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగలో కూడా కుల వివక్ష, అంటరానితనం కొనసాగడం అనేటువంటిది ఈ దేశం, ఈ రాష్ట్రం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి విషయం. మహిళలంటే అణిచివేతకు గురవుతున్నటువంటి వాళ్ళు, అత్యాచారాలకు గురవుతున్న వాళ్ళు, గ్యాంగ్ రేపులకు గురవుతున్న వాళ్ళు, లైంగిక వేధింపులకు గురవుతున్న వాళ్ళు, సమాజంలో స్త్రీ పురుషుడు సమానమే అనే దానికి ఏమాత్రం గొరగాకుండా స్త్రీ అంటే వంటింటి కుందేలుగా ఉండాలని, స్త్రీ అంటే పురుషుడి కాళ్ళ దగ్గర పడి ఉండాలనేటువంటి పద్ధతులలో చెబుతున్నటువంటి ఈ దుష్ట సమాజంలో ఆ స్త్రీలలో కూడా అంటరాని స్త్రీలుగా బతుకమ్మ అందరూ కలిపి ఆడుకునే అవకాశం లేకుండా పోవటం అంటే చాలా దురదృష్టకరమైనటువంటి విషయం.